హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు బియ్యం రవ్వతో మనం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా 6-7 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ముందుగా మనం 1 లీటర్ పాలు కాచి పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వ, పంచదార 2 కప్పులు, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టుకోవాలి, తగినంత నెయ్యి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిందండి. దాంట్లో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన తీసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ పక్కన తీసేసుకున్నాం కదా, ఆ మిగిలిన నెయ్యిలోనే మనం ఈ రవ్వ వేసుకొని 1 కప్పు రవ్వ బాగా వేపుకోవాలండి. ఈ రవ్వ ఏం లేదండి, రవ్వ మనం బియ్యం రవ్వ తయారు చేసుకోవాలంటే 1 కప్పు బియ్యం తీసుకుని కడిగేసి కొద్దిగా ఆరబెట్టేసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి మిక్సీలో ఒక్కసారి ఇలా పట్టిస్తే మనకి రవ్వ వచ్చేస్తుంది. ఈ రవ్వ ఎలా ఉండాలంటే మన ఉప్మా రవ్వ మీద కొద్దిగా లావుగా ఉండాలంతే. ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఇది బియ్యం రవ్వ కాబట్టి ఆ రవ్వ ఉడకాలి. ఉడకడం కోసం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. కొద్దిగానే వేయండి నీళ్ళు, ఎక్కువ వేయకండి. దీని మీద మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి. 2 మినిట్స్ అయిపోయిందండి, మనం తీద్దాము. ఇదిగోండి, ఇప్పుడు చూడండి రవ్వ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కాసి పెట్టుకున్న పాలు వేసేసుకుందాము. నేను 1 కప్పు రవ్వకి 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు వేసిన తర్వాత తగినంత పంచదార వేసుకోండి. పంచదార టేస్ట్ అండి, కొంతమంది బాగా తీయగా తాగుతారు, కొంతమంది మీడియం తీపి ఇష్టపడతారు. దాని ప్రకారంగా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో బాగా కాగనివ్వండి. దీన్ని పాలు వేసిన తర్వాత మూత పెట్టొద్దండి, అలాగే సిమ్లో ఓపెన్ పెట్టే కాగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా, ఎందుకంటే కింద రవ్వ ఉంది కదా, మసులుతుంది చూడండి. ఇలాగా ఒక 5 మినిట్స్ కొద్దిగా మసలనివ్వండి. ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. దీంట్లో కనుక ఇంకా మీరు టేబుల్ స్పూన్ అంత కోవా కనుక వేసుకుంటే ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి దీంట్లో కొద్దిగా అంత మనం యాలకుల పొడి వేద్దాము. యాలకుల పొడి వేసిన తర్వాత పైనుంచి మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసేద్దాము. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఉంచుకోండి గార్నిష్కి. అయిపోయిందండి. మీకు నచ్చినట్టు చిక్కదనం నేనైతే ఇలాగే ఉంచుతాను. ఇంకా కొద్దిగా చిక్కగా కావాలంటే మీరు ఇంకా మరగపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సర్వ్ చేసుకుంటాను. టేస్టీ బియ్యం రవ్వ పాయసం రెడీ ఉంది. ఇప్పుడు ఇది దాన్ని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి 15 మినిట్స్లో ఈ పాయసం అయిపోయిందండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.